చూడండి. సో ఈసీసీ S/4HANA డిఫరెన్సెస్ ఏంటి ఫస్ట్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా కేర్ఫుల్గా వినండి. ఈరోజు నేను చెప్పే క్లాస్ నుండి మ్యాండేటరీగా క్వశ్చన్స్ వస్తాయి. మ్యాండేటరీగా క్వశ్చన్స్ ఉంటుంది, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉన్నాయి వీటిలో. సో ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి? సో ఈసీసీ హనాకి డిఫరెన్సెస్ ఏంటి? సో ఈసీసీ హనా, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీసీ వెర్షన్ అండ్ S/4HANA వెర్షన్ 90% సేమ్ టు సేమ్ ఉంటుందండి. 90% ఒకేలా ఉంటుంది. ఈసీసీ వెర్షన్, S/4HANA వెర్షన్ బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్. నథింగ్ ఈజ్ డిఫరెన్స్. 90% ఒకేలా ఉంటుంది. S/4HANA అంటే ఏంటి? S/4HANAని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. అంటే ఈసీసీ వెర్షన్కే కొత్త నేమ్, వన్ మోర్ నేమ్ అనేది క్రియేట్ చేసి కొన్ని చేంజెస్ చేశారు. ఈసీసీలో మనం ఏమైతే రెగ్యులర్గా యూజ్ చేయమో అవన్నీ రిమూవ్ చేసేసారు. ఈసీసీలో రెగ్యులర్గా మనం ఏమైతే కొన్ని టీ కోడ్స్ యూజ్ చేయమో, అలాగే కొన్ని రెగ్యులర్గా కొన్ని కొన్ని ఆప్షన్స్, కొన్ని కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసేసి సింప్లిఫై చేశారు. సో S/4HANAని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S/4HANA సింపుల్ ఫైనాన్స్ అంటారు. S/4HANAని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని కూడా చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని పిలుస్తారు దీన్ని. ఓకే. సో ఈసీసీ వెర్షన్కి S/4HANA వెర్షన్ 90% ఒకేలా ఉంటాయండి. 90% ఒకేలా ఉంటాయి. ఒక 10% మాత్రమే చేంజెస్ ఉన్నాయి. మీరు ఈసీసీ ఎస్ఏపిలో ఈసీసీ సర్వర్లో నేర్చుకుంటే S/4HANA కూడా నేర్చుకున్నట్లే. ఈసీసీ నేర్చుకుంటే S/4HANA కూడా నేర్చుకున్నట్లే. ఫస్ట్ ఈసీసీలో ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైనా సరే. S/4HANAలో తర్వాత చేయాలి. డైరెక్ట్గా S/4HANA కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే S/4HANA వల్ల ప్రాబ్లం ఏంటంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అందరికీ ఒకటే ఉంటుందండి. సో వాటి ద్వారా లాగిన్ అయ్యి చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా మీకు ఎఫెక్ట్ అవుతుంటుంది. సో అందువల్ల ఫస్ట్ ఈసీసీ నేర్చుకుంటే హనాని ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఈసీసీ S/4HANA 90% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. ఓకేనా? ఈసీసీ S/4HANA 90% ఒకేలా ఉంటాయి అన్నమాట. అది. తర్వాత చూడండి క్రింద, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్రింద చూడండి, క్రింద ఇంకొక ఇమేజ్ చూడండి. కొంచెం డౌన్కి రండి సత్య గారు, డౌన్కి రండి. సో ఈసీసీలో ఎలా ఉంటుంది యాక్చువల్గా? సెకండ్ ఇమేజ్ అండి, ఫస్ట్ ఇమేజ్ అయిపోయింది, సెకండ్ ఇమేజ్ అవ్వలేదు కదా. సెకండ్ ఇమేజ్ ఓపెన్ చేయండి, చూడండి. ఈసీసీలో ఎలా ఉంటుంది యాక్చువల్గా చూడండి. ఈసీసీ ఇప్పుడు ర్యామ్ సిస్టమ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈసీసీలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన సిస్టమ్ ల్యాప్టాప్ ఎలా ఉంటుంది? ల్యాప్టాప్లో ఇన్పుట్ యూనిట్ ఉంటుంది. ఇన్పుట్ అంటే కీబోర్డ్ అనుకుందాం. కీబోర్డ్ ద్వారా సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి కమాండ్స్ ఇస్తాం. ఓకేనా? తర్వాత మనకి అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి? మానిటర్ ద్వారా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే టోటల్గా 3 లెవెల్స్లో జరుగుతుంది అనమాట. ఈసీసీలో అటువంటి సిస్టమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈసీసీలో ఎగ్జాంపుల్ మనకి ల్యాప్టాప్లో, మన కంప్యూటర్లో ఫస్ట్ కీబోర్డ్ ద్వారా కమాండింగ్ ఇస్తే సిపియు ద్వారా వెళ్ళి, అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా మనకి మానిటర్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ప్రాసెస్ అనేది కొంచెం లెంతీ అనుకుందాం. అలాగే ఈసీసీ వెర్షన్లో డేటాబేస్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, మెయిన్ ఎలా ఉంటుంది డేటాబేస్ అనేది? హార్డ్ డిస్క్ డేటాబేస్ ఉపయోగిస్తారు. హెచ్డిడి అంటారు, హార్డ్ డిస్క్ డేటాబేస్. ఈసీసీ వెర్షన్లో చూడండి, హార్డ్ డిస్క్ అని చూసారు. హార్డ్ డిస్క్ ఎక్కడ చూపించారు? హార్డ్ డిస్క్ ట్రెడిషనల్ డేటాబేస్ని ఉపయోగిస్తారు. ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్. ట్రెడిషనల్ డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. మన ల్యాప్టాప్స్లో హార్డ్ డిస్క్లు ఉంటాయి. హార్డ్ డిస్క్ ఉంటుంది, అంటే రౌండ్గా ఉంటుంది. ఈ మధ్యన ఎస్ఎస్డి వస్తుంది, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. అంటే ట్రెడిషనల్ డేటాబేస్ని మనం ఉపయోగిస్తాం. ఈసీసీ వెర్షన్ డేటాబేస్ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్. ఈసీసీలో ట్రెడిషనల్ డేటాబేస్ ఉపయోగించారు. హార్డ్ డిస్క్ డేటాబేస్ని ఉపయోగిస్తారు. ఈసీసీలో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఒరాకిల్ డేటాబేస్ ఏదైనా సరే హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు ఈసీసీ.
S4 హనాలో ర్యామ్ డేటాబేస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్ ఫోర్ హనా డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్ డేటాబేస్ని ఉపయోగిస్తారు. మీరు కంప్యూటర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు కీబోర్డ్ ద్వారా కమాండ్ ఇచ్చారు. సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, తర్వాత ర్యామ్ని బేస్గా చేసుకుని హార్డ్ డిస్క్ నుండి డేటా పిక్ అవుతుంది. డేటా పిక్ అవ్వాలంటే హార్డ్ డిస్క్ ద్వారానే కదా పిక్ అయ్యేది. అంటే ప్రాసెస్ అనేది బాగా స్లో ఉంటుంది అనమాట. సో S4 హనాలో ర్యామ్ డేటాబేస్ ఉపయోగించారు. డేటాబేస్ అంతా కూడా ర్యామ్ డేటాబేస్, అందువల్ల చాలా స్పీడ్గా ఉంటుంది. ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే చాలా స్పీడ్గా ఉంటుంది. 1000 టైమ్స్ స్పీడ్గా ఉంటుంది అనమాట. మెయిన్ డిఫరెన్స్ అది ఈసీసీకి S4 హనాకి. ఇవేమి మిమ్మల్ని అడగరు, బట్ చెప్తున్నాను. తర్వాత ఏం అడుగుతారో చెప్తాను మిమ్మల్ని. డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, ఎస్ ఫోర్ హనా అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు, అలాగే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. సో S4 హనా వల్ల కంపెనీస్కి అడ్వాంటేజెస్ ఏంటి? ఇవి మిమ్మల్ని అడగరండి, ఏం అడుగుతారో అదే అదే మీరు గుర్తుపెట్టుకొని జస్ట్ వినండి అంతే. సో S4 హనా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటి? 30% 30% సేవింగ్స్ వెన్ బయింగ్ ది సాఫ్ట్వేర్. ఈసీసీ వెర్షన్తో కంపారిజన్ చేసుకుంటే S4 హనా సాఫ్ట్వేర్ అనేది కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుందంట. ఎందువల్ల? యాక్చువల్ తక్కువేం ఉండదు, మెయింటెనెన్స్ కాస్ట్ అది తక్కువ ఉంటుంది కొంచెం. సాఫ్ట్వేర్ బిల్ట్ కాస్ట్, ఈసీసీలో చాలా ఉంటాయి ఆప్షన్స్, అవన్నీ తీసేశారు S4 హనాలో. సింప్లిఫై చేశారు. అవసరం లేనివన్నీ రిమూవ్ చేసి సింప్లిఫై చేశారు. అంటే సాఫ్ట్వేర్ బిల్ట్ క్వాలిటీ కూడా కంపెనీస్కి తగ్గుతుంది. కాబట్టి తక్కువ రేటుకే సాఫ్ట్వేర్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట S4 హనా. అలాగే హార్డ్వేర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 15% సేవింగ్ వెన్ బయింగ్ హార్డ్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీ వెర్షన్ అనుకోండి, ల్యాప్టాప్ ఉంటే తప్ప ఓపెన్ చేయలేము. S4 హనాలో ఫ్రీ యాప్స్ ఉంటాయి. అంటే ట్యాబ్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ట్యాబ్ ద్వారా కూడా మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. అంటే అడ్వాంటేజ్ ఏంటి? కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటి? ఇన్ని హార్డ్వేర్స్ అనేవి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? తర్వాత మ్యాన్ పవర్, ఈసీసీలో ఫామ్ అయిన నెర్రస్ S4 హనాలో ఫామ్ అవ్వవు. అంటే కంపెనీస్కి ఎంప్లాయీస్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక ప్రాజెక్ట్లో 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, సపోర్టింగ్ పర్సన్స్. S4 హనా అయితే ఒక 2 మెంబర్స్ సరిపోతారు. ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ వల్ల జాబ్స్ పోతుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇలాంటివి ఉంటాయి. వాటి వల్ల జాబ్స్ పోతుంటాయి. అంటే ఎస్ ఫోర్ హనా వస్తే మీకేం ప్రాబ్లం కాదు, డోంట్ వరీ. ఎందువల్ల అంటే చాలా కంపెనీస్ లెగసీ నుండి ఎస్ఏపికి మూవ్ అవుతున్నాయి కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. సో మ్యాన్ పవర్ కూడా సేవింగ్ అనమాట, కంపెనీకి సేవింగ్ అనమాట. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కంపారిజన్ ఈసీసీతో పోల్చుకుంటే. అలా S4 హనాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల చాలా కంపెనీస్ ఏం చేస్తున్నారు? ఈసీసీ నుండి S4 హనాకి మైగ్రేట్ అవుతున్నారు. లోయర్ వెర్షన్ నుండి హైయర్ వెర్షన్కి వస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ లెగసీ నుండి S4 హనాకి వస్తున్నారు. ఇవన్నీ బెనిఫిట్స్ కంపెనీకి. మేజర్ పాయింట్ ఏంటి? స్పీడ్. ఈసీసీలో డేటాను ఎక్స్పోర్ట్ చేయాలంటే ల్యాక్స్ ఆఫ్ డేటా ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్లో. అదంతా ఎక్స్పోర్ట్ చేయాలంటే మినిమం 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ కూడా టైం పడుతుంది. అదే S4 హనాలో 6 అవర్స్లో చేసే ఎక్స్పోర్ట్ డేటా అనేది మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు. అంటే అంత స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. దీని అందువల్ల ఏమంటారంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి S4 హనాలో. సో ఈసీసీ S4 హనా 90% సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఓన్లీ 10% మాత్రమే ఉన్నాయి. ఈసీసీలో ఎస్ఐపి నేర్చుకున్న వాళ్ళకి S4 హనాలో కాన్ఫిగరేషన్స్ చేయడం అనేది డెడ్ ఈజీ. ఆఫ్టర్ ఆల్ ఈజీగా చేసేస్తారు. ఓకేనా? ఆ తర్వాత కింద ఎస్ఐపిలో ప్రోడక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీలో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అలాగే ఎస్ఐపిలో కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సిఆర్ఎం అని, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, పిఎల్ఎం, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం, చాలా ఉన్నాయి. అలాగే ఈసీసీ వెర్షన్ అనేది ఒక ప్రోడక్ట్ అయితే S4 హనా వెర్షన్ అనేది ఒక ప్రోడక్ట్. ఈసీసీ ఎలా ఉందో S4 హనా కూడా అలాగే ఉంటుంది. అప్గ్రేడ్ వెర్షన్ ఈసీసీ 6.0 వెర్షన్కి S4 హనా అనేది అప్గ్రేడ్ వెర్షన్. కొన్ని చేంజెస్ చేశారు, కొన్ని సింప్లిఫై చేశారు. అందువల్ల S4 హనా అనేది నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. మీకు S4 హనా వచ్చా అంటే వచ్చనే చెప్పాలి. ఎందువల్ల?
మీకు 90% వచ్చేస్తుంది. ఈసీసీ నేర్చుకుంటే హనా కూడా వచ్చేస్తుంది. అలాగే తర్వాత మీకు హనా కూడా చెప్తాను అవసరమైతే. లేదు వీడియోస్ ఇస్తాను, వీడియోస్ కూడా ఫాలో అవ్వచ్చు, మీ ఇష్టం. మీకు ఈసీసీ నేర్చుకుంటే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. ఇంకా S4 హనా విన్నా వినకపోయినా తెలిసిపోతుంది. లేదు సార్ S4 హనా కూడా మేము క్లాసెస్ వింటామంటే ఏదైనా ఒక టైంలో చెప్తాను, మీ ఇష్టం. సో ఈసీసీ నేర్చుకుంటే హనా కూడా వచ్చేస్తుంది. 90% బోత్ ఆర్ సేమ్, సేమ్ టు సేమ్. ఓకే. తర్వాత సో ఇవన్నీ ప్రోడక్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈసీసీలో. సో ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, డౌన్కి వెళ్ళండి. S4 హనా వల్ల మేజర్, S4 హనాలో డేటా ఎలా ఉంటుంది చూడు. S4 హనాలో 500x ఫాస్టర్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్, డేటా ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ FI టు SD, FI టు MM, వన్ మాడ్యూల్ టు అనదర్ మాడ్యూల్ ప్రాసెసింగ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. 200x ఫాస్టర్ స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్. ఎస్ఏపిలో మ్యాప్ చేసిన డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసాం, గుర్తుందా? SE16N ట్రాన్సాక్షన్ కోడ్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్ నేమ్స్ ఇచ్చాం. బీసెక్ టేబుల్, BKPF టేబుల్, ఇట్లా టేబుల్ నేమ్స్ ఇచ్చి డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. సో ఈ డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. సో ఇలా డేటాని ఎక్స్పోర్ట్ చేయడంలో చాలా స్పీడ్గా పనిచేస్తుంది. కంపేర్ దాన్ ఈసీసీ వెర్షన్తో పోల్చుకుంటే S4 హనా 200x ఫాస్టర్ స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్. రెస్పాండింగ్ 1400x ఫాస్టర్ స్పీడ్ రెస్పాండింగ్. రెస్పాండింగ్ అంటే మీరు కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇచ్చారు, కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఓపెన్ అవ్వాలి కదా. ఈసీసీలో కొంచెం స్లోగా అవ్వచ్చు, S4 హనాలో చాలా స్పీడ్గా అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా రెస్పాండింగ్. ఓకేనా, ఇట్లా. తర్వాత 1000x ఫాస్టర్ స్పీడ్ ఎనాలిసిస్ అన్నాడు. ఎనాలిసిస్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్కి మధ్య కంపారిజన్ చేస్తాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇట్లా ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్స్పోర్ట్, ఎనీ టైప్ ఆఫ్ ప్రాసెస్. కంపేర్ దాన్ ఈసీసీతో పోల్చుకుంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి S4 హనాలో. S4 హనాని ఏమంటారు? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని చెప్తారు. అలాగే ఈసీసీలో ఇంకోటి ఏంటంటే, ఈసీసీలో మనకి మెయిన్ స్పీడ్ అండి, మెయిన్ స్పీడ్ అనేది అడ్వాంటేజ్. స్పీడ్గా పనిచేస్తుంది. డెమో సర్వర్ చాలా స్లోగా ఉంటుంది S4 హనా. బట్ ప్రాజెక్ట్లోకి వెళ్తే సర్వర్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈసీసీలో నేర్చుకుని ఇప్పుడు మన దగ్గర చాలా మంది ఈసీసీలో నేర్చుకుని S4 హనాకి వెళ్తున్నారు. డైరెక్ట్గా S4 హనా జాబ్ చేయొచ్చు, S4 హనా సపరేట్గా నేర్చుకోకపోయినా కూడా. బట్ ఓన్లీ చేంజెస్, చాలా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, అవి మీకు అర్థమవుతాయి ఆటోమేటిక్గా. తర్వాత డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి మేజర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి ఇవన్నీ మీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీ డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్గా స్టోర్ అవుతుంది. రోస్గా స్టోర్ అవుతుంది, అంటే రీడ్ అయ్యే సిస్టమ్ రోస్ అనమాట. మీరు 1 lakh ట్రాన్సాక్షన్స్ చేశారు, 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి లెఫ్ట్ నుండి రైట్కి. సో అందువల్ల ఏం చేశారంటే S4 హనాలో డేటాబేస్ అంతా రీడ్ అవటం అంతా కూడా కాలమ్స్ వైజ్గా ఉంటుంది. మా అయితే కాలమ్స్ ఎన్ని ఉంటాయి? మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేయండి, ఒక 100 కాలమ్స్ ఉంటాయి. అంటే మీరు 1 lakh ట్రాన్సాక్షన్ చేసిన 100 టైమ్స్ రీడ్ అవుతుంది, అంటే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. మేజర్ అడ్వాంటేజ్ అది. అలాగే డేటాబేస్ అంతా కూడా ర్యామ్ డేటాబేస్ S4 హనాలో, అది ఒక మేజర్ అడ్వాంటేజ్. మీరు చూడండి, మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నా ల్యాప్టాప్ షోరూమ్కి వెళ్ళండి. అక్కడ 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. అంటే ఏంటి? హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్టోరేజ్ అంతా హార్డ్ డిస్క్లోనే కదా. అందులో 2 ఉంటాయి. SSD అంటారు, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటే పెన్ డ్రైవ్. ఇప్పుడు మామూలుగా చిప్ ఉంటుంది కదా, చిప్ టైప్ ఉంటుంది, అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. SSD కాస్ట్ ఎక్కువ ఉంటుంది. HDD ఉంటుంది, హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు. అది ఎలా ఉంటుంది? ఒక సిడి డ్రైవ్ ఉంటుంది. ఓల్డెన్ డేస్లో సిడీస్ యూజ్ చేసేవారు, సిడి అంటారు. ఆ సిడి టైప్ అంటే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, అది తక్కువ కాస్ట్ ఉంటుంది. అంటే టెక్నాలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో S4 హనాలో ఏం చేశారంటే ఈ ర్యామ్ డేటాబేస్ అనేది ఉపయోగించారు, ఇంకా చాలా స్పీడ్గా ఉంటుంది కంపేర్ దాన్ HDD, SSD. అందువల్ల డేటా అనేది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అలాగే డేటా రీడ్ అయ్యే సిస్టమ్ అంతా కూడా కాలమ్స్ వైజ్గా ఉంటుంది, కాబట్టి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఈసీసీ డేటా రోస్గా రీడ్ అవుతుంది, S4 హనా డేటా కాలమ్స్గా ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్. పైన చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే.
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ ఎస్4 హనా? మ్యాండేటరీ క్వశ్చన్, ఇది లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. నేను మొత్తం ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, షీట్ చదవాలి. వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను, డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నేను షీట్స్ ఇవ్వనండి. నాకు షీట్ లేదు సార్, ఆ రోజు నేను క్లాస్ అటెండ్ అవ్వలేదంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకేనా? ఫస్ట్ చూడండి. సో ఈసీసీకి ఎస్4 హనాకి డిఫరెన్సెస్ ఏంటి? మ్యాండేటరీగా అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది ఎస్ఆప్ మెథడాలజీ. ఎస్4 హనా ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది యాక్టివేట్ మెథడాలజీ అని చెప్పాలి. ఈసీసీ ప్రాజెక్ట్ కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎస్ఆప్ మెథడాలజీ ఫాలో అవుతాము. ఎస్4 హనా ఇంప్లిమెంటేషన్ చేస్తే యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాము. ఫస్ట్ స్టెప్ ఇది. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఎస్ఆప్ మెథడాలజీ ఫాలో అవుతాము. ఎస్4 హనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎస్4 హనా 2 అండ్ నెక్స్ట్ 2 సెలెక్ట్ చేయండి. ఫస్ట్ 2 లైన్, లాస్ట్ 2 లైన్ 2 సెలెక్ట్ చేయండి. అది అయిపోయింది. ఫస్ట్ 2 అయిపోయినాయి. నెక్స్ట్ లైన్లో 2 1 స్టెప్ 2 2 లైన్ సెలెక్ట్ చేయండి. ఎస్4 హనా డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎస్4 హనా డేటా ఎస్4 హనాలో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఎస్4 హనా ఓన్ డేటాబేస్. ఈసీసీ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వరాకిల్. ఈసీసీలో వరాకిల్ డేటాబేస్, అంటే అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అయ్యాం. ఈసీసీ డేటాబేస్ అనేది అదర్స్ డేటాబేస్. ఎస్4 హనా హనా డేటాబేస్. మీరు చేసే ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీ అయితే వరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, వరాకిల్ డేటాబేస్. ఎస్4 హనాలో ఓన్ డేటాబేస్ డెవలప్ చేశారు, దీన్ని ఏమంటారు? హనా డేటాబేస్ అంటారు. అర్థమైందా లేదా? ఎస్ఏపి ఓపెన్ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్. 1 మినిట్ టైం ఇవ్వండి. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఐ వాంట్ సమ్ వాటర్, ఐ విల్ కమ్ బ్యాక్. సత్య గారు ఎస్ఏపి ఓపెన్ చేయండి. సార్ ఓపెన్ చేశాను. సార్ వాళ్ళు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమన్నారు, ఆగండి. ఏమండి? ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమన్నారు, వాళ్ళు ఏమో వాటర్ అవును, తీసుకుంటానని ఓకే అన్నారు. ఓకే.
ఓకే, ఐఎమ్ సారీ. సత్య గారు సిస్టమ్స్లోకి వెళ్ళండి. టాప్లో సిస్టమ్స్ ఉంది, ఓపెన్ చేయండి. ఇది ఎనిక్కిపోయి ఉంటుంది సార్, మళ్ళీ ముందుకు రావా? ఏం కాదు, వెళ్ళండి. వెళ్తే అప్పుడు చూద్దాం. ఆ. సిస్టమ్స్లోకి వెళ్ళండి. ఆ. టాప్లో సిస్టమ్స్ ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు? సిస్టమ్స్ ఉంది కదా పైన. ఉంది సార్. ఇది యారో అడ్డం ఉందా, అందుకని జరుపుతున్నాను. జరగదా? ఆ. సిస్టమ్స్ స్టేటస్కి వెళ్ళండి. లాస్ట్లో స్టేటస్, లాస్ట్ 22nd వన్. చూసారా ఇక్కడ డేటాబేస్ సిస్టమ్ ఎవరిది ఉంది? డేటాబేస్ సిస్టమ్ ఒరాకిల్ అని చూసారా? డేటాబేస్ సిస్టమ్ ఒరాకిల్ ఉంది. డేటాబేస్ సిస్టమ్ అనేది ఒరాకిల్ ఉంది. ఈసీసీ అయితే ఒరాకిల్ ఉంటుంది. అదే మీరు S4 హనా సర్వర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ హనా ఉంటుందండి. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళపైన డిపెండ్ అయి ఉంది. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. అంటే ఈసీసీలో ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కొన్ని సర్వర్లో హెచ్క్యూసిఎల్ ఇలా చాలా ఉంటాయి. హెచ్సిక్యూటీసీ ఇలా చాలా చాలా ఉంటాయి. ఎనీవే ఈసీసీ మాత్రం ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు డేటాబేస్. S4 హనా, హనా డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్ అని చెప్పాలి. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. చూసారా, ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. S4 హనా, హనా డేటాబేస్ అన్నమాట. తర్వాత చూడండి, ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్. పాయింట్ 3 సెలెక్ట్ చేయండి. పాయింట్ 3. సో ఈసీసీ డేటా ఎలా స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. ఎవరైనా మీట్లో ఉండండి. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం ఈసీసీ డేటాబేస్ అంతా కూడా SC69 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి బీసెక్ టేబుల్, BKPF, SKA1 ఇలా కొన్ని టేబుల్ నేమ్స్ ఇచ్చాం. అంటే ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. S4 హనా డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. S4 హనా అంతా కూడా ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. మేజర్ డిఫరెన్సెస్ ఈసీసీకి S4 హనాకి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్ ఈసీసీలో చూడండి. ఈసీసీ చూడండి. ఈసీసీలో చూడండి. ఈసీసీ వెర్షన్ వెండార్ క్రియేషన్ XK01 ఆర్ FK01. వెండార్ చేంజ్ XK02 ఆర్ FK02. వెండార్ డిస్ప్లే, ఇవి నెక్స్ట్ క్లాసెస్ యాడ్ అవుతాయి. వెండార్ డిస్ప్లే XK03 ఆర్ FK03. ఓకే. తర్వాత కస్టమర్ క్రియేషన్. సార్ కింద వరకు వెళ్ళిపోండి సార్. బీపీ వరకు సెలెక్ట్ చేయండి. లాస్ట్లో బీపీ ఉంది కదా, బీపీ వరకు అన్ని సెలెక్ట్ చేయండి. సో ఈసీసీలో చూడండి. ఈసీసీలో వెండార్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XK01 ఆర్ FK01. వెండార్ చేంజ్ XK02 ఆర్ FK02. వెండార్ డిస్ప్లే XK03 ఆర్ FK03. కస్టమర్ క్రియేషన్ XD01 ఆర్ FD01. కస్టమర్ చేంజ్ XD02 ఆర్ FD02 కూడా యాడ్ చేసుకోవచ్చు. కస్టమర్ డిస్ప్లే XD03 ఆర్ FD03. ఇలా ఉంటాయి ఈసీసీలో. ఇవన్నీ టీ కోడ్స్. కస్టమర్ క్రియేట్ చేయాలన్నా, కస్టమర్ చేంజ్ చేయాలన్నా, వెండార్ క్రియేట్ చేయాలన్నా, వెండార్ చేంజ్ చేయాలన్నా, లేదంటే వెండార్ రిలేటెడ్ డేటా ఆర్ కస్టమర్ రిలేటెడ్ డేటా, మనం ఆల్మోస్ట్ ఒక 20 టీ కోడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బీపీ కింద కన్వర్ట్ చేశారు. అంటే XK01, FK01, XK02, FK02, XK03, FK03. ఇక్కడ ఏవైతే టీ కోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసారు S4 హనాలో. ఓన్లీ బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్. బీపీ అనే టీ కోడ్ ఉపయోగించి S4 హనాలో వెండార్ క్రియేట్ చేయొచ్చు, కస్టమర్ క్రియేట్ చేయొచ్చు. వెండార్ చేంజ్, కస్టమర్ చేంజ్, వెండార్ డిస్ప్లే, కస్టమర్ డిస్ప్లే. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చేయడానికి ఆల్మోస్ట్ ఒక 10 టీ కోడ్స్ రిమూవ్ చేసేసి ఆ 10 టీ కోడ్స్ ప్లేస్లో బీపీని ఇంట్రడ్యూస్ చేశారు. బీపీ అంటే ఏంటి? వెండార్ ఆర్ కస్టమర్ క్రియేషన్. బీపీ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ పార్ట్నర్. గుర్తుపెట్టుకోండి.
అర్థమైందా లేదా? ఈసీసీలో చాలా టీ కోడ్స్ ఉన్నాయి. వెండార్ క్రియేషన్, వెండార్ చేంజ్, కస్టమర్ క్రియేషన్, కస్టమర్ చేంజ్, XK01, FK01, ఇవన్నీ టీ కోడ్స్. ఇవన్నీ రిమూవ్ చేస్తారు S4 HANAలో. వీటన్నిటి ప్లేస్లో బీపీ ఇంట్రడ్యూస్ చేశారు, బిజినెస్ పార్ట్నర్. ఇది ఒక చేంజ్. అర్థమైందా? బిజినెస్ పార్ట్నర్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ క్రిందకి వెళ్ళండి. 5th పాయింట్ సెలెక్ట్ చేయండి. 5th పాయింట్ ఈసీసీ చూడండి. ఈసీసీ వెర్షన్లో మనము హౌస్ బ్యాంక్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్లో యాడ్ అవుతుంది మీకు హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? మీ కంపెనీ కూడా 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. ఓకేనా? వీటిని హౌస్ బ్యాంక్స్ అంటారు. ఈసీసీ వెర్షన్లో హౌస్ బ్యాంక్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? GUI ఫంక్షనాలిటీలో క్రియేట్ చేస్తాం. GUI ఫంక్షనాలిటీ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. మన SAP లాగిన్ ప్యాడ్ ఉంది కదా, దాన్నే GUI ఫంక్షనాలిటీ అంటారు. GUI ఫంక్షనాలిటీ ఇస్ నథింగ్ బట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా క్రియేట్ చేస్తాం. అది S4 HANA అనుకోండి, ఈ హౌస్ బ్యాంక్స్ అనేవి ఫ్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తాం. క్లియరా? ఈసీసీ వెర్షన్ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాము. S4 HANA వెర్షన్ అయితే ఈసీసీ వెర్షన్ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా క్రియేట్ చేస్తాము. S4 HANA హౌస్ బ్యాంక్స్ అనేవి ఫ్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తాము. క్లియరా కదా? ఇది ఒక చేంజ్. ఓకేనా? ఈసీసీ వెర్షన్ హౌస్ బ్యాంక్స్ క్రియేషన్, GUI ఫంక్షనాలిటీ. నెక్స్ట్ క్లాస్లో మనం హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. హౌస్ బ్యాంక్ అంటే ఏం లేదు, కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనం హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. ఈచ్ అండ్ కంపెనీ హ్యాజ్ 1 or more bank accounts. So this bank details we will maintain on the GUI functionality in ECC version. In S4 HANA version, we are maintaining the company code bank data on the Fury apps. The Fury apps ద్వారా కాన్ఫిగరేషన్ చేస్తాం. ఫ్యూరీ యాప్స్ ద్వారా కాన్ఫిగరేషన్ చేస్తాం హౌస్ బ్యాంక్స్ అనేవి. S4 HANA అయితే, ECC అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. నెక్స్ట్ తర్వాత చూడండి. సో మాస్టర్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ మనము చూడండి, మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను 6th పాయింట్, ఫస్ట్ 2 లైన్స్ సెలెక్ట్ చేయండి. అవి కాదండి, అక్కడే 2 లైన్స్ సెలెక్ట్ చేయండి. కిందకి వెళ్ళండి. 6th పాయింట్లోని 2 లైన్స్ సెలెక్ట్ చేయండి. 6th పాయింట్లో 2 లైన్స్ చూడండి. 6th పాయింట్లో ఎలా ఉండాలి? 6th పాయింట్లో 6th పాయింట్ మనం వెండార్ ఇప్పుడు యాక్చువల్గా GL అకౌంట్స్ అన్ని మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, మాన్యువల్గా కూడా క్రియేట్ చేయాల్సి రావచ్చు. సరే, మాన్యువల్గా కాకుండా ఎలా క్రియేట్ చేస్తాము? LSMW ఉపయోగించి క్రియేట్ చేస్తాం. సో ECC వెర్షన్లో మనము నాన్ SAPలో ఉన్న డేటాని ఎలా నాన్ SAP నుండి SAPకి ఎలా మూవ్ చేస్తాము? LSMW ద్వారా మూవ్ చేస్తాం. S4 HANA అయితే LTMC ఉపయోగిస్తాం. LSMW కాన్ఫిగరేషన్ చేశారంటే LTMC కాన్ఫిగరేషన్స్ కూడా వచ్చేస్తుంది. ఇన్ ECC వెర్షన్ వీఆర్ యూజింగ్ LSMW ఫర్ డేటా మైగ్రేషన్ ఫ్రమ్ నాన్ SAP టు SAP. ఇన్ ECC వెర్షన్ వీఆర్ యూజింగ్ LTMC. With help of LTMC, we can move the GL master data from non-SAP system to SAP system. సో ECC అయితే LSMW ఉపయోగిస్తాము, S4 HANA అయితే LTMC ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి. ECC అయితే LSMW, నాన్ SAPలో GL అకౌంట్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్ ఫామ్ చేస్తాం. మనం ఇంతకుముందు GL అకౌంట్స్ ఎక్స్పోర్ట్ చేసాం కదా, అవి ఒక కంపెనీ కోడ్లో ఉన్నాయి, ఇంకొక కంపెనీ కోడ్లో మూవ్ చేయాలి. ఆ ఎక్సెల్ షీట్ మొత్తం కూడా బేస్గా చేసుకుని LSMW ఉపయోగిస్తాం. LSMW అంటే ఏంటి? LSMW అనేది ఒక టీ కోడ్, LTMC అనేది ఒక టీ కోడ్, రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఓకేనా? LSMW, LTMC బోత్ ఆర్ సేమ్ ప్రాసెస్. LSMW ECCలో వస్తే LTMC కూడా వచ్చేస్తుంది. సో ECC వెర్షన్ అయితే LSMW ఉపయోగించి నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి మూవ్ చేస్తాము. S4 HANA అయితే LTMC ఉపయోగించి నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి మూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కింద ECC డేటా 7th పాయింట్ చూడండి. ECC డేటా ఎలా స్టోర్ అవుతుంది?
రోస్గా స్టోర్ అవుతుంది. S4 HANA డేటా కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. డౌన్కి వెళ్ళండి. ఈసీసీ డేటా అంతా రోస్గా స్టోర్ అవుతుంది. S4 HANA డేటా అంతా కూడా కాలమ్స్గా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 8th పాయింట్, ఈసీసీ డేటాబేస్ ఎలా ఉంటుంది? ట్రెడిషనల్ డేటాబేస్. ఈసీసీ డేటాబేస్ ఏంటి? ట్రెడిషనల్ డేటాబేస్. S4 HANA ర్యామ్ డేటాబేస్. ఈసీసీ డేటాబేస్ ఎలా ఉంటుంది? ట్రెడిషనల్. S4 HANA ర్యామ్ డేటాబేస్ ఉపయోగిస్తామని చెప్పాం మనం. నెక్స్ట్ చూడండి, ఈసీసీలో మనం ఎలా లాగిన్ అవుతాము? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మీరు SAP లాగిన్ అవ్వాలంటే ఏం చేస్తారు? GUI పైన డబుల్ క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. సో ఈసీసీ వెర్షన్ ఈసీసీలో ఎలా లాగిన్ అవుతాం? ఈసీసీ లాగిన్ ప్రాసెస్ గ్రాఫికల్ యూజర్ GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. S4 HANA రిమోట్ డెస్క్టాప్ టైప్ వస్తుందని ఫ్రీ యాప్స్ అంటారు. ఫ్రీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతామని చెప్తారు. ఫ్రీ యాప్స్ చాలా సింపుల్, అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. నెక్స్ట్ చూడండి, సో ఈసీసీ వెర్షన్లో మనకి GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే తెలుసు, మీకు గుర్తుందా? GL అకౌంట్ క్రియేట్ చేస్తుంటే లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు. ECC, we have line item display is mandatory. At the time of GL account creation, we must activate the line item display functionality. లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేస్తేనే ఆ GL అకౌంట్ తాలూకు డేటా అనేది FBL3Nలో రిఫ్లెక్ట్ అవుతుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని యాక్టివేట్ చేస్తేనే రిలేటెడ్గా ఆ GL అకౌంట్ రిలేటెడ్ డేటా అనేది FBL3Nలో యాక్టివేట్ అవుతుంది. So in ECC version, we have line item display is mandatory. At the time of GL account creation, we must activate the line item display functionality. S4 HANA version లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. GL అకౌంట్ క్రియేషన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు, డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ తీసేశారు. ఎందువల్ల? ఈసీసీలో మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వలేదనుకోండి, డేటా రిఫ్లెక్ట్ అవ్వదు FBL3Nలో. మళ్ళీ అబాప్ని కాంటాక్ట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తారు. అలా రన్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ మనం ఆ డేటాని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇదంతా ప్రాబ్లం అని చెప్పేసి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేసారు S4 HANAలో. కాబట్టి S4 HANAలో GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది మీరు యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ మ్యాండేటరీ. క్లియరా? అది క్లియర్ కదా? నెక్స్ట్ 1 minute. చూడండి, కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ లో చూడండి, కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ లో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈసీసీ వెర్షన్ వెళ్ళామనుకోండి, ఈసీసీ వెర్షన్లో మనం OB52కి వెళ్ళామనుకోండి, OB52లో ఏమేమి ఉంటుంది? పంచండి, SAP ఓపెన్ చేసి OB52కి వెళ్ళండి. OB52 ట్రాన్సాక్షన్ కోడ్. Open posting period. OB52 ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. పొజిషన్కి వెళ్ళి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఇచ్చారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి OB52లో. 1 minute. ప్లస్ సింబల్ దగ్గర చూడండి, ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్. ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ ఉంది.
తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. అంటే 13 to 16 అంటే ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. అంటే ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. బట్ S4 హనాలో ఏం చేశారంటే ఇక్కడే కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఇచ్చారు. ఏంటవి? S4 హనాలో చూడండి, OB52 ఈసీసీ వెర్షన్లో ఏమేమి ఉన్నాయి? నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అండ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. అదే మీరు S4 హనాలో వెళ్ళారనుకోండి, వన్ మోర్ ఫీల్డ్ యాడ్ చేశారు. ఏంటది? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది మీకు. కంట్రోలింగ్లో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన పీరియడ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ 2నే ఉన్నాయి. S4 హనాలో వన్ మోర్ ఫీల్డ్ యాడ్ అవుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్కి సంబంధించినవి అంటే కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన కూడా కొన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటో మీకు సిఓలో అర్థమవుతుంది. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు క్లియర్గా? చూడండి. సో ఈసీసీ వెర్షన్ OB52 ట్రాన్సాక్షన్ కొట్టాం. ఇక్కడ ఏముంది? నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అండ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేయండి, లైన్ సెలెక్ట్ చేయండి. అదే S4 హనాకి వెళ్ళారనుకోండి, OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో టోటల్గా త్రీ టైప్స్ ఆఫ్ పీరియడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్, అడిషనల్గా ఏముంది? థర్డ్ స్టెప్ గ్రీన్ కలర్లో చూడండి, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, కంట్రోల్ పీరియడ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు ఇక్కడ. అంటే సిఓకి సంబంధించిన పీరియడ్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. క్లియర్ కదా? ఇన్ S4 హనాలో ఏమున్నాయి? ఎక్స్ట్రాగా OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ సంబంధించినవి కూడా కంట్రోల్ చేయొచ్చు. క్లియర్ కదా? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అవి కూడా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. అలా ఉన్నాయి. ఓకేనా? వెయిట్. ఓకే, ఇలా ఉన్నాయి అనమాట. తర్వాత చూడండి, కొంచెం పైకి వెళ్ళండి. మన OB52లోకి వెళ్తే ఏముంటాయి యాక్చువల్గా? కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ చూడండి. చూడండి, తర్వాత చూడండి. మనం OB52 యాక్చువల్గా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉందా? OBC4 ఉంది కదా. OBC4లో ఏం చేస్తాం మనం? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంటుంది OBC4. సో OBC4 ద్వారా మనం ఏం చేస్తాము? ఎండ్ యూజర్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం. సో అలాగే సిఓకి సంబంధించిన ఒక ఫీల్డ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనకి OBC4లో ఏముంటుంది? G001 ఉంటుంది, G001, G002 ఇలాంటివి ఉన్నాయి. సో అలాగే S4 హనాలో ఏం చేశారంటే G001, G002 వాటితో పాటు SCCC అనే ఒక కొత్త ఫీల్డ్ని యాడ్ చేశారు. అక్కడ SCCC చూసారా? సెలెక్ట్ చేయండి. SCCC చూసారా? ఈ ఫీల్డ్ని యాడ్ చేశారు. అది ఈసీసీలో ఉండదు, S4 హనాలోనే ఉంటుంది. సో ఎందుకు SCCC ఎందుకు ఉపయోగపడుతుంది? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ GL అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం SCCC అనేది ఉపయోగించాలి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ SCCC ఓపెన్ చేయండి. OBC4కి వెళ్ళండి. OBC4 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. ఇక్కడ చూస్తే G001, G002, G003 ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. S4 హనాలో ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేశారు అంతే. ఇవన్నీ S4 హనాలో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి, ఏం చేంజెస్ ఉండవు. సో G001, G003, G004 ఎలా ఉన్నాయో అలాగే వన్ మోర్ ఫీల్డ్ వచ్చింది. ఏంటది? SCCC. ఆ షీట్ ఓపెన్ చేయండి. SCCC అని ఒక ఫీల్డ్ ఉంది, అది ఎక్స్ట్రా యాడ్ చేశారు. చూసారా? SCCC ఇది ఒక ఫీల్డ్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఎందుకు ఉపయోగపడుతుంది? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం. సో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో SCCCని ఉపయోగిస్తారు S4 హనాలో.
ఓకే, డౌన్కి వెళ్ళండి. At the time of secondary cost element creation, we want to select SECC. ఇలా తీసుకోవాలి. ఓకేనా? తర్వాత చూడండి, ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి మీరు ఏ టీ కోడ్ వాడతారు అనేది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఈసీసీ అయితే ఏం ఉపయోగిస్తాము? KA06 ఉపయోగిస్తాం. S4 HANA అయితే FS00. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా అడుగుతున్నది ఈ మధ్యన. ఈసీసీ వెర్షన్ అయితే KA06, అది S4 HANA అయితే కనుక FS00 ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగిస్తాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేషన్ వీఆర్ యూజింగ్ FS00 ట్రాన్సాక్షన్ కోడ్ ఇన్ S4 HANA వెర్షన్. ఇది ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. కొన్ని చేంజెస్ కదా, రీసెంట్గా చేంజెస్ అయినాయి ఇవన్నీ కూడా. అంటే ఈసీసీలో అయితే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి KA06 ఉపయోగిస్తాం. S4 HANAలో అయితే FS00 ఉపయోగిస్తాం. క్లియర్ కదా? అట్లా. అలాగే జిఎల్ అకౌంట్ క్రియేషన్లో చూడండి, ఇక్కడ మనకి ఏమున్నాయి చూడండి. జిఎల్ అకౌంట్ క్రియేషన్ కింద ఇమేజ్ చూసారా? ఇక్కడ చూడండి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కొన్ని ఫీల్డ్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి. కొన్ని ఫీల్డ్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అయినాయి అనమాట S4 HANAలో. ఇది ఎలా చేయాలో మీకు S4 HANA చేసేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ తెలుసు మీకు. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్, ఇలా కొన్ని జిఎల్ అకౌంట్ టైప్స్ ఇట్లా ఉన్నాయి అనమాట. కొన్ని వస్తాయి, అవి మీకు S4 HANA చెప్పినట్టు మీకు అర్థమవుతుంది, అవసరం లేదు. ఓకే, డౌన్కి వెళ్ళండి ఇంకా. ఓకే, తర్వాత చూడండి, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇవన్నీ మీకు ఎలా చెప్పాలని చెప్తాను, మళ్ళీ చెప్తాను. చూడండి, చూడండి, EBRS ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది ఇంటర్వ్యూలో రెగ్యులర్గా అడుగుతున్నారు, ఇంపార్టెంట్ క్వశ్చన్, అందువల్ల చెప్తున్నాను. విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఈబీఆర్ఎస్? ఈబీఆర్ఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ ఒక కాన్సెప్ట్లో బ్యాంకర్ ఒక ఫార్మేట్ ఇస్తాడు మీకు, అది అప్లోడ్ చేస్తారు. SAPలో అప్లోడ్ చేస్తారు. FF_5 అనే ట్రాన్సాక్షన్ కోడ్లో అప్లోడ్ చేస్తారు. ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఏ ఫార్మేట్ మీరు అప్లోడ్ చేస్తారు? ఈబీఆర్ఎస్ ఫార్మేట్ ఏం ఉపయోగిస్తారు మీరంటే MT940 ఫార్మేట్ అని చెప్పాలి. అది గుర్తుపెట్టుకోండి, మీకు ఆ క్లాస్ అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈబీఆర్ఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్లో ఏ ఫార్మేట్ అప్లోడ్ చేస్తారు? MT940 ఫార్మేట్ అని చెప్పాలి, అంతే. ఓకే, ఇది కొంచెం టాప్కి వెళ్ళి చూడండి, సింపుల్గా చెప్పాలి, ఇంత డెప్త్గా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. టాప్కి వెళ్ళండి, మీరు ఏమేమి చెప్పాలి. యాక్చువల్గా మీకు S4 HANAకి ఈసీసీ చేంజెస్ అనేవి ఒక 4-5 చెప్తే చాలండి, ఇవన్నీ అవసరం లేదు. పైకి వెళ్ళని చెప్తాను. ఫస్ట్ టాప్కి వెళ్ళిపోండి. ఫస్ట్ చూడండి, 1 by 1 చూద్దాం. అక్కడి వరకు అవసరం లేదు, అవన్నీ వద్దు. స్టార్టింగ్ మ్యాటర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి సత్య గారు. చూడండి, ఈసీసీకి ఇంకా వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఈసీసీకి S4 HANAకి డిఫరెన్సెస్ ఏంటి చూడండి, ఎలా చెప్పాలి చూడండి, సింపుల్గా చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA? ఇంకొంచెం డౌన్కి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి, ఇమేజెస్ వద్దు, ఇక్కడ నుంచి రండి. చూడండి, ఈసీసీకి S4 HANAకి డిఫరెన్సెస్ ఏంటంటే ఒక 5 to 6 టాపిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈసీసీ వెర్షన్ ఇంప్లిమెంటేషన్ పర్పస్ వీఆర్ యూజింగ్ SAP మెథడాలజీ. ఇన్ S4 HANA వెర్షన్ వీఆర్ యూజింగ్ యాక్టివేట్ మెథడాలజీ. S4 HANA డేటా స్టోర్డ్ ఆన్ ది HANA డేటాబేస్. ఈసీసీ డేటా ఒరాకిల్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. తర్వాత కిందకండి, ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. S4 HANA data has been stored on the AC Docker table అని చెప్పాలి. In ECC version for vendor creation we are using SK01 or FK01 ఇది ఉపయోగిస్తాం. For customer creation XD01 or FD01 ఉపయోగిస్తాం. In S4 HANA total vendor related T codes as well as customer related T codes మర్జ్డ్ విత్ బీపీ కాన్సెప్ట్తో బీపీ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో వెండర్ క్రియేషన్ అండ్ కస్టమర్ క్రియేషన్ విత్ హెల్ప్ ఆఫ్ బీపీ వీ కెన్ క్రియేట్ ది బీపీటీ కోడ్. బీపీ వెండర్ ఆర్ కస్టమర్. ఈసీసీలో వెండర్ క్రియేట్ చేయాలంటే XK01 రెండు టీ కోడ్స్ అవసరం, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈసీసీలో వెండర్ క్రియేట్ చేయాలంటే XK01 ఉపయోగిస్తాం. కస్టమర్ క్రియేట్ చేయాలంటే FD01 ఉపయోగిస్తాం. అదే S4 HANAలో బీపీ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ వెండర్ క్రియేషన్ ఆర్ కస్టమర్ క్రియేషన్ వీఆర్ యూజింగ్ బీపీ కాన్సెప్ట్. బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించామని చెప్పాలి.
బీపీ అంటారు S4 హనాలో. ఈసీసీ అయితే XK01 వెండార్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, XT01 ఉపయోగిస్తాం. అన్ని టీ కోడ్స్ అవసరం లేదండి. XK01 ఆర్ XT01 ఇవే ఉపయోగిస్తాం. ఫస్ట్ టీ కోడ్ చెప్తే చాలు. ఓకే, లేదంటే వెండార్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయాలన్నా, కస్టమర్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయాలన్నా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉపయోగిస్తాం. అదే S4 HANA అయితే బీపీ ఉపయోగిస్తాం. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వెండార్ ఆర్ కస్టమర్, యూ కెన్ క్రియేట్ విత్ బీపీ. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఈసీసీ వెర్షన్లో మనం ఎలా లాగిన్ చేస్తాము? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాం. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం. ఈసీసీలో డేటా మైగ్రేషన్ ఎలా చేస్తాము? LSMW ద్వారా చేస్తాం. S4 HANA అయితే LTMC ద్వారా చేస్తాం. ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్, S4 HANA డేటా స్టోర్డ్ ఇన్ కాలమ్స్ వైజ్ అని చెప్తాం. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఓకే, ఈసీసీ ట్రెడిషనల్ డేటాబేస్, S4 HANA ర్యామ్ డేటాబేస్. సింపుల్గా చెప్పేసుకుంటూ వెళ్తాం అంతే, ఇంకేం లేదు. ఓకే, ఈసీసీ ఎలా లాగిన్ అవుతాము? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ఈసీసీలో GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ S4 HANA వెర్షన్. వీ డోంట్ హ్యావ్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ అని చెప్పాలి. నో నీడ్ టు యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ అట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్. అంతే, సింపుల్ లాజిక్. అలాగే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో మనకి ఏం యాడ్ చేశారు? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ పర్పస్ SCCC అనేటటువంటి వన్ మోర్ ఫీల్డ్ని యాడ్ చేశారు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో. దీని ద్వారా ఏం చేయొచ్చు? మనం సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన ఫీల్డ్స్ని కంట్రోల్ చేయొచ్చు, పీరియడ్స్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇంకోటి ఏంటి? OBC4 కిందకి వెళ్ళండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించి కంట్రోల్ చేయొచ్చు OB52 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా. OB52 ట్రాన్సాక్షన్ కోడ్. OB52లో ఏమున్నాయి? పీరియడ్స్, మామూలుగా మనకు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మాత్రమే ఓపెన్ చేస్తాం. అలాగే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన పీరియడ్స్ని కూడా ఓపెన్ చేస్తాం OB52 ద్వారా. ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయిందనమాట. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో SCCC అనేది ఎక్స్ట్రా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది యాడ్ అయింది. SCCC అనేది ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. అది సింపుల్గా ఒక 5 పాయింట్స్ చెప్తే చాలు. 5 to 6 పాయింట్స్ ఈజ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. క్లియర్? అర్థమైంది ఇంతవరకు? ఇది చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. షీట్ అనేది చదవాలి. అక్కడ వెండార్ క్రియేషన్, వెండార్ చేంజ్ చాలా టీ కోడ్స్ ఉన్నాయి. అవన్నీ అవసరం లేదండి. మీకు అవన్నీ గుర్తుంటాయి, స్లోగా అలవాటు అవుతుంది మీకు. అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెండార్ క్రియేషన్ మనం యాక్చువల్గా ఈసీసీలో XK01 తోటి వెండార్ క్రియేట్ చేస్తాం. XT01 తోటి కస్టమర్ క్రియేట్ చేస్తాం. S4 HANA అయితే బీపీ ద్వారా క్రియేట్ చేస్తాం అని చెప్పాలి. ఈసీసీలో OB52లో ఏమున్నాయి? నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మాత్రమే ఓపెన్ చేస్తాం. S4 HANAలో అయితే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఫీల్డ్స్ కూడా కంట్రోల్ చేస్తాం. అలాగే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4లో G001, G002 గ్రూప్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా SCCC అనేటటువంటి వన్ మోర్ ఫీల్డ్ని ఎక్స్ట్రా యాడ్ చేశారు. అంతే, సింపుల్ పాయింట్. చదివితే మీకు అర్థమవుతుంది. క్లియరా కదా? ఎస్ ఒక సార్. 5 మినిట్స్ మేనేజ్ చేయాలంతే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 5 మినిట్స్ చెప్తే చాలు. ఇది మొత్తం డౌన్లోడ్ చేసుకుని చదువుకోవటం అంతే. ఇంకోటి ఎక్సెల్ షీట్ ఒకటి చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను నేను, చూడండి. వాట్సాప్ గ్రూప్లో ఒక ఎక్సెల్ షీట్ మీరు ఓపెన్ చేయొద్దు, ఇప్పుడు అండి రికార్డ్ అవుతుంది కదా. ఇది సరిపోతుంది. నేను చెప్పింది మ్యాక్సిమం ఎనఫ్. మీకు ఇంకా అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే ఎక్సెల్ షీట్ అనేది నేను మీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఎక్సెల్ ఉంటుంది, ఎక్సెల్ ఫార్మేట్లో ఇంకా చాలా ఉన్నాయి చేంజెస్. అవి చదవండి. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఇవి చాలు. ఒక 5 to 6 పాయింట్స్ ఆర్ మ్యాక్సిమం 8 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి గుర్తుపెట్టుకుని చెప్పాలి. అంతే, సింపుల్ లాజిక్. క్లియర్ కదా? క్లియరా? లేదు లేదు సార్. సార్. ఎస్ సార్ S4 HANA సర్వర్ ఎవరి దగ్గర లేదా? S4 HANA ఎవరు తీసుకోలేదు. దగ్గర ఓల్డ్ క్రెడెన్షియల్స్ ఉండాలి సార్. S4 HANA ఉందండి. ఎందుకు S4 HANA ఎందుకు మీకు ఇప్పుడు? ఊరక నేను చూద్దామని అంతవరకు. నా దగ్గర ఉందండి, మనం తర్వాత చూపిద్దాం. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, అంత పెట్టుకోవద్దు.
వద్దా సరే వదిలేండి. ఏం డిఫరెన్స్ ఏం లేదండి, ఇప్పుడు మనం చెప్పాం కదా, అదే సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, చాట్ బాక్స్ లో నేను ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ, నేను ఏవైతే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అని చెప్పానో ఇవన్నీ చదవాలి. మ్యాండేటరీ ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అని అడగకుండా ఇంటర్వ్యూ ఉండదు. డ్యామ్ షూర్ క్వశ్చన్స్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ చెప్పండి అని అడగకుండా ఉండరు. కాబట్టి మ్యాండేటరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా, మ్యాండేటరీ. ఓకే, రేపటి నుండి క్లాసెస్ చాలా సింపుల్గా ఉంటాయి, మీకు ఈజీగా మీకు అర్థమవుతాయి. ఇవి కొంచెం థియరిటికల్ కాబట్టి కొంచెం క్రిటికల్గా ఉండొచ్చు, బట్ ఫస్ట్ టైం మీకు అర్థమవుతుంది, సెకండ్ టైం అంటే ఈజీగా ఉంటుంది. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ మనం అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్ స్టార్ట్ చేస్తున్నాం. కాన్ఫిగరేషన్స్, ఫుల్ ఫ్లెజ్గా కాన్ఫిగరేషన్స్. టుమారో హాలిడే తీసుకుందామా, వర్క్ చేద్దామా? హాలిడే తీసుకుందాం సార్. హాలిడే తీసుకుందామా? ఎస్. హాలిడే తీసుకుందాం సార్. సరే, టుమారో హాలిడే తీసుకోండి. డే ఆఫ్టర్ టుమారో రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సత్య గారు కూడా జాయిన్ అవుతారు. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేయమన్నా చేయాలి. అలాగే ఫీజు పే చేస్తున్న వాళ్ళు ఫీజు పే చేయండి. రేపటి నుండి వాట్సాప్ గ్రూప్లో రిమూవ్ చేసేస్తాను. ఎవరైతే ఫీజు పే చేయలేదో వాళ్ళందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ నుండి రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఈరోజు చెప్పిన క్లాస్ నేను ఇంపార్టెంట్ అని చెప్పానంటే ఇంపార్టెంటే. మీకు నోట్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను. 80% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని వీటి నుంచే వస్తాయి. డ్యామ్ షూర్గా చెప్తున్నా. మీరు చదవకుండా జాబ్ రాకపోతే నేనేం చేయలేను. క్లియర్ కదా? రైట్. ఎస్ఏపి కోర్స్ అనేది ఈజీనే, బట్ మీరు హార్డ్ వర్క్ చేస్తే కానీ సబ్జెక్ట్ అర్థం అవ్వదు. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది రావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. చేస్తే 1 lakh, 2 lakhs, 3 lakhs సాలరీ ఉంటుంది మంత్లీ. లేకపోతే ఏమీ ఉండదు ఇంకా. క్లియరా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్. హ్యాపీ వీకెండ్. గుడ్ నైట్ ఆల్. హ్యాపీ వీకెండ్ సార్. థ్యాంక్ యూ.